హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్కి స్వాగతం. అందరూ బాగున్నారా? దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో అందరూ బాగా జరుగుంటుంది. నేను కూడా బాగా జరుపుకున్నానండి. ఇలా ఇంట్లో ఎక్కువగా దీపాలతోని సాయంకాల సంధ్యా సమయంలో ఇలా దీపాలు పెట్టుకుంటే మంచిదండి. ప్రతి ఇయర్ నేను ఇలాగే చేస్తాను, కానీ 3-4 ఇయర్స్ బట్టి చేస్తున్నాను. ప్రతి ఇయర్ ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక కొత్త ఐటెం వస్తుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినాను ఇలాంటి పిచ్చి ఉన్నోళ్ళు ఏదో ఒకటి కొని తెచ్చుకోవడం అలవాటండి. ఇది ద్వారలక్ష్మిలివు. ఇవి కూడా ఒక కోవిల్ దగ్గరికి వెళ్ళాను విజయనగరంలో. వెళ్ళినప్పుడు అక్కడ కొన్నానండి. ఇవి ఇంట్లో నా ద్వారాల దగ్గర మార్గశిర లక్ష్మీవారాలు అప్పుడు పెడితే మంచిదని కొన్నాను. ఇదిగోండి, ఈవినింగు అమ్మవారికి ఇలాగా అలంకరించుకొని పూజ చేశానండి. పిండి వంటలు వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం చదువుకొని, అవన్నీ మా ఇంట్లో పువ్వులేనండి. ఓన్లీ బంతి పువ్వులు, మామిడాకులే బయట కొన్నానండి. ఇది పళ్ళు అమ్మవారికి ప్రసాదం ఇవన్నీ చేశాను. అయిపోయిన తర్వాత ఇలా ఇంటి ముందు దీపాలు పెట్టడానికి వెళ్ళానండి. దీపాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ దీపాలన్నీ అలంకరించి పెట్టాను. బాగుందా? ఎలా అనిపించింది మీకు? చూసారా? ఇవన్నీ వెలిగించినప్పటికీ ఎంత టైం పడుతుందండి. కానీ అంతా అయిపోయిన తర్వాత శ్రమ మనకి చూసినప్పటికీ మనం చేసింది ఏమీ అనిపించదు. ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఒక ఇయరు 5 స్టాండ్ ఇత్తడి వండివి శ్రావణ శుక్రవారం టైం అప్పుడు తీసుకున్నాను. వెనక పెట్టాం కదా లైట్ల సెట్, అది మీషోలోనండి. బాగుంటుంది. ఇలాంటి పూజలు అకేషన్స్ అయినప్పుడు ఇలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అలాగ కరెంటుతోని అవి కూడా దీపాల్లాగే వెలుగుతుంటాయి. బాగుంటుంది కదా. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సేనండి. ప్రతి ఇయర్ శ్రావణ శుక్రవారం అప్పుడు దీపావళికి, దసరాకి ఇలా చేస్తుంటారు కదా, అందుకు ఇవన్నీ ఒకసారి తీసుకున్నాను. ప్రతి ఇయర్ పెట్టుకుని మళ్ళీ నీట్గా అవన్నీ ఒక కవర్లో మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ పెట్టేస్తుంటాను. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో? బాగుందా? కొత్తగా ఎవరైనా చూసుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.